హిందూ సంఘటన ద్వారా ధర్మ సంరక్షణ చేసి దేశ పరమ వైభవ స్థితిని సాధించడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యం. దీనికోసం ప్రతి వ్యక్తిలోనూ ధర్మనిష్టను, జాతీయ భావాన్ని కలిగించడానికి 1925 నుంచి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోంది. అపూర్వమైన ప్రత్యేకమైన శాఖా కార్య పద్ధతి ద్వారా వ్యక్తులను స్వయం సేవకులుగా తీర్చిదిద్దుతోంది. శిక్షణా వర్గాలు, శిబిరాలు, సహల్ వంటి కార్యక్రమాలు ఇందులో భాగమే. డిసెంబర్ 2019లో 3 రోజుల పాటు జరిగిన అలాంటి విజయ సంకల్ప శిబిరం కూడా స్వయం సేవకుల్లో ఎంతో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపింది. 2019 డిసెంబర్ 24, 25, 26లలో భాగ్యనగర్ శివారున ఉన్న భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విజయ సంకల్ప శిబిరం అద్భుతంగా జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని 34 సంఘ జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ శిబిరానికి విస్తృతమైన, భవ్యమైన ఏర్పాట్లు జరిగాయి. భారత్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 104 ఎకరాల స్థలంలో శిబిర ప్రాంగణం విస్తరించింది. నవంబర్ 13న ప్రాంత సహసంఘ చాలక్ మాననీయ సుందర రెడ్డి భూమి పూజ చేసి శిబిర నిర్మాణ పనులు ప్రారంభించారు. సంఘస్థాన్, బౌద్ధిక్ మంటపం మొదలైనవి ఏర్పాటు చేయడానికి అనువుగా భూమిని చదును చేసి దారులు చేశారు. వసతి దృష్ట్యా శిబిరాన్ని జోగులాంబ, భద్రాద్రి, సమ్మక్క సారలమ్మ, యాదాద్రి, భాగ్యనగర్ అనే 5 ప్రత్యేక నగరాలుగా తీర్చిదిద్దారు. ప్రతి నగరంలోనూ 2000 మందికి సరిపోయేటట్లుగా బౌద్ధిక్ మండపం, భోజనశాల విడివిడిగా ఉన్నాయి. ఇవి కాకుండా 10,000 మంది కూర్చోడానికి వీలుగా సామూహిక బౌద్ధిక్ మండపం కూడా నిర్మించారు. 750 తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం కూడా జరిగింది. వివిధ స్వాగత ద్వారాలు, సూచికలు, బోర్డులను పూర్తిగా చెక్కతోనే తయారు చేసినవే ఉంచడం పర్యావరణ పరిరక్షణ గురించి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లున్నాయి. 41 రోజుల పాటు 1200 మంది ప్రబంధకులు పనిచేసి శిబిర నిర్మాణం పూర్తి చేశారు. వీరికి క్షేత్ర, ప్రాంత, విభాగ్ అధికారులు, ప్రముఖులు మార్గదర్శనం చేశారు. డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు శిబిర స్థలానికి చేరుకోవాలని సూచన ఉన్నా స్వయం సేవకులు కొందరు చలిని కూడా లెక్క చేయకుండా ముందు రోజు అర్ధరాత్రికే చేరుకోవడం వారిలో శిబిరం పట్ల ఉత్సాహాన్ని తెలిపింది. డిసెంబర్ 15 నాటికే శిబిరానికి రావాల్సిన వారి పూర్తి జాబితా సిద్ధమైంది. వారికి శిబిర ప్రవేశికలు కూడా ముందుగానే అందాయి. స్వయం సేవక్ పేరు, ఇతర వివరాలతో పాటు ప్రత్యేకమైన బార్కోడ్ ప్రవేశికపై ముద్రించారు. ఈ బార్కోడ్ స్కానింగ్ మూలంగా శిబిర ప్రవేశం చాలా సులభంగా, చక్కగా పూర్తయింది. శిబిరం ప్రారంభమైన గంటలోపే మొత్తం సంఖ్యా వివరాలు తెలిసాయి. తెలంగాణ మొత్తంలో 7,865 మంది స్వయం సేవకులు శిబిరంలో పాల్గొన్నారు. వీరు 1282 గ్రామీణ, 141 నగర, అంటే మొత్తంగా 1423 స్థలాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే 34 వివిధ క్షేత్రాలకు చెందిన జిల్లా, ఆపై స్థాయి కార్యకర్తలు కూడా ఉన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ విజయ సంకల్ప శిబిరంలో వివిధ శారీరక, బౌద్ధిక్ కార్యక్రమాలు జరిగాయి. పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్ని రోజులు శిబిరంలో ఉండి స్వయం సేవకులకు మార్గదర్శనం చేశారు. మొదటి రోజు ప్రవేశం తరువాత శిబిర ఉద్ఘాటన కార్యక్రమం జరిగింది. సహసర్కార్యవాహ శ్రీ ముకుంద, మాననీయ క్షేత్ర సహ సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ, మాననీయ ప్రాంత సంఘచాలక్ శ్రీ బోర్ల దక్షిణామూర్తి, క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత శాఖా స్థాయి కార్యకర్తలకు పరమ పూజనీయ సర్ సంఘచాలక్ మార్గదర్శనం చేశారు. टोली पदेना उसमें संघचालक प्रचारक कार्यवाह है, लेकिन संघचालक नहीं है, प्रचारक नहीं है, कार्यवाह सा कार्यवाह है. तो और कोई अनुभवी कार्यकर्ता उसमें लेना, उसमें क्या है? अपना कोई रूल बुक तो नहीं है. स्पिरिट क्या है? जो टीम का नेतृत्व करने वाले लोग हैं उन्होंने बैठकर विचार के विषय क्या क्या होने चाहिए इसका विचार करना चाहिए. तो बैठक में विचार करने के लिए सुविधा रहती है. జిల్లా, ఆ పై స్థాయి, నగర స్థాయి, బస్తీ ప్రముఖులకు విడిగా శ్రేణివారి సమావేశాలు జరిగాయి. ఇందులో అఖిల భారత, క్షేత్ర, ప్రాంత అధికారులు
కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. రెండవ రోజు ఉదయం నగర స్థాయి కార్యకర్తల సమావేశంలో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ పాల్గొన్నారు. మిగిలిన శ్రేణివారీ సమావేశాల్లో అఖిల భారత క్షేత్ర ప్రాంత అధికారులు పాల్గొన్నారు. అదే రోజు సాయంత్రం సమారోప్ కార్యక్రమంలో పూజనీయ సర్ సంఘచాలక్ శిబిరానికి హాజరైన అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో స్వయం సేవకులకు విలువైన సమాచారాన్ని అందింది. తెలంగాణ ప్రాంతపు ప్రచార విభాగం పర్యవేక్షణలో తెలంగాణలో సంఘ ప్రారంభ వికాసాలు, వివిధ అనుబంధ సంస్థల గురించి ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. స్వర్గీయ సోమేపల్లి సోమయ్య సభామంటపంగా పేరు పెట్టిన ఈ ప్రదర్శనశాల శిబిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వర్గీయ శ్రీరామ్ సాఠే మంటపంలో చిత్రభారతి ఆధ్వర్యంలో లఘుచిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. నిమిషాల నిడివిగల ప్రజా పోరుగడ్డ తెలంగాణ అనే లఘుచిత్రం కార్యకర్తలను ఆకట్టుకుంది. పరమ పూజనీయ సర్ సంఘచాలక్ కూడా ఈ లఘుచిత్రాన్ని పూర్తిగా తిలకించి ప్రశంసించారు. శిబిరంలోని శారీరక అంశాలలో మూడవ రోజు జరిగిన ఆటలు, గణ సమత పోటీలతో పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సంఘస్థాన్ జరిగాయి. రెండవ రోజు జరిగిన పద సంచలన, సార్వజనికోత్సవాలు శిబిరంలో పాల్గొన్న స్వయం సేవకులకే కాక నగర ప్రజానీకానికి కూడా చాలా కాలం గుర్తుండిపోయే విధంగా అపూర్వంగా జరిగాయి. పద సంచలన కార్యక్రమం కోసం శిబిర స్థలం నుంచి స్వయం సేవకులు 220 ప్రత్యేక బస్సులలో భాగ్యనగర్లోని ఎల్బీ నగర్కు చేరుకున్నారు. 4 వేరువేరు ప్రదేశాల నుంచి ప్రారంభమైన స్వయం సేవకుల సంచలన కార్యక్రమం భవ్యంగా సాగింది. కిషోర స్వయం సేవకుల సంచలనం నేరుగా సార్వజనికోత్సవం జరిగే సరూర్ నగర్ స్టేడియంకు చేరుకుంది. మిగిలిన 3 సంచలనాలు వేరువేరు మార్గాలలో సాగి చివరికి ఎల్బీ నగర్ కూడలిలో కలిశాయి. ఇలా 3 సంచలనాలు ఒకే సమయానికి ఒకేసారి కలిసి ముందుకు సాగడంతో అపూర్వమైన అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డుకు 2 వైపులా ఫ్లైఓవర్లపై నుంచి ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన ప్రజానికం ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆనందానికి, గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఘోష్ నాదంతో లయబద్ధంగా సాగిన సంచలన్ అద్భుత గంగా ప్రవాహాన్ని తలపించింది. ప్రజలు తమ సెల్ ఫోన్లలో ఆ అద్భుత దృశ్యాన్ని బంధిస్తూ కనిపించారు. దారి పొడవునా స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు దీపాలు, మంగళ హారతులతో స్వాగతం పలకడం విశేషం. సార్వజనికోత్సవం ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగింది. దీనికోసం విశాలమైన స్టేడియంలో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వేదికకు 2 వైపులా ఝాన్సీ రాణి, అంబేద్కర్, కొమరం భీం, వివేకానందల నిలవెత్తు కటౌట్లు ఉంచారు. అలాగే సభకు విచ్చేసిన ప్రజానికం కార్యక్రమాన్ని స్పష్టంగా తిలకించడానికి వీలుగా వేదికకు 2 వైపులా పెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వేదికకు కుడివైపున ఏర్పాటు చేసిన మరొక వేదికపై సభా కార్యక్రమానికి ముందు జరిగిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. వైయక్తిక గీత్తో సభా కార్యక్రమం ప్రారంభమైంది. వాహినిగా ప్రవహించే గంగని హిందుత్వము, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వము. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగని హిందుత్వము,
లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వము. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బివిఆర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వయం సేవకుల క్రమశిక్షణ, సంఘ కార్య ప్రాధాన్యతను గురించి మాట్లాడారు. ఆ తర్వాత పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్వయం సేవకులు సభకు వచ్చేసిన ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ధర్మ విజయమే సంఘ సంకల్పమని ఆయన అన్నారు. ఈ దేశంలో ఉన్న వారంతా హిందువులేనని, భేదాభిప్రాయాలు లేకుండా అంతా సమాజ సేవకు అంకితం కావాలని అన్నారు. ప్రతి బస్తీలో సంఘ శాఖ ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని, దీని ద్వారానే మన సమాజం అజేయమవుతుందని ఆయన ఉద్బోధించారు. और आगे वो कहते हैं लेकिन इसके लिए समाज को आत्मीय अपना मानने वाला, समाज के लोगों में किसी प्रकार का जो भेद नहीं करता, जो निस्वार्थ बुद्धि से, प्रामाणिकता से समाज के लिए जीता मरता है और समाज को जो मालूम है ऐसा नायक चाहिए. प्रत्येक मोहल्ले में, प्रत्येक गांव में समाज के प्रति अत्यंत निस्वार्थ आत्मीयता रखने वाले, संपूर्ण समाज को भेद रहित अपना मानने वाले, स्वार्थ का लवलेश भी जिनके मन में नहीं, जिनका चरित्र पूर्ण निष्कलंक है और इसलिए जो समाज के स्नेह और विश्वास के प्राप्त है और समाज के हित की चिंता में जीवन जीते हैं और आवश्यक को बलिदान देते हैं, ऐसे तरुणों की, प्रौढ़ों की, बालकों की, किशोरों की टोलियां चाहिए. बस्ती बस्ती में ऐसे लोग उत्पन्न हो गए तो उसके आधार पर समाज बदल जाएगा. जिस दिन समाज बदलेगा उस दिन भारत का भाग्य बदलेगा. వివిధ మీడియా ఛానళ్లు ఈ కార్యక్రమం లైవ్ ప్రసారం చేశాయి. వివిధ వార్తాపత్రికల ప్రతినిధులు కూడా కార్యక్రమాన్ని కవర్ చేశారు. సార్వజనికోత్సవంలో శిబిర స్వయం సేవకులతో పాటు నగరం నలుమూలల నుంచి వచ్చిన మొత్తం 22,000 మంది ప్రజలు పాల్గొన్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉండటం విశేషం.